తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మూర్తి భవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రాఘవుడు యుగ యుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అలాంటి అవతార పురుషుడైన రాముడు ఆవిర్భవించిన, సీతమ్మను చేపట్టిన పుణ్య దినోత్సవం శ్రీరామనవమి. తెలుగువారి అయోధ్యాపురిగా, తెలుగువారి సాకేతపురిగా విశ్వవిఖ్యాతిగాంచిన దివ్య సన్నిధి భద్రాచలం. ఈ దివ్య క్షేత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం పదండి. అల్లనల్లన సాగే గోదారమ్మ రాముని పాదాలు కడగడానికే అన్నట్టుగా వయ్యారపు ఒంపు తిరుగుతుంది. భద్రాద్రికి ప్రదక్షిణ పూర్వకంగా పరివేష్టితమై నిరంతర రామనామ ధ్యానంతో వడివడిగా సాగిపోతుంది. జల సవ్వడులతో రామకథను గానం చేస్తూ భద్రాచలాన్ని పునీతం చేస్తోంది. పరమ పావన గంగ గోదావరి ప్రవహించంగా, శ్రీరాముని పాదాలు కడగంగా, భక్తులందరూ గోదారిలో మునగంగా, శ్రీరామానుగ్రహంతో తరించంగా, రామదాసు కీర్తనతో ఈ గాలి, ఈ ధూళి, ఈ సన్నిధి పునీతంగా పరిఢవిల్లుతోంది. భద్రాచలం పాపరాశి కల్మషాలు దూరం చేయంగా ఇది భద్రాద్రి, ఇది భద్రాచలం. భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీకగా భాసిల్లే శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా కొలువుతీరిన భవ్య ప్రదేశం. ఇంటింటి దైవమైన శ్రీరాముడు, తెలుగువారి ఆరాధ్య దైవమైన రాఘవుడు నెలకొన్న పుణ్యక్షేత్రం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామతత్వాన్ని ఘనంగా కీర్తించి, రాముని వారము మాకేమి విచారము అంటూ రాముని పట్ల ఎనలేని అనురక్తి కనబరిచి, ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ రాముణ్ణి శరణువేడిన భక్తాగ్రగణ్యుడు, వాగ్గేయకారుడు రామదాసు భద్రాచల రామచంద్రునికి తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో కంచర్ల గోపన్న పాల్వంచ తహసీల్దారుగా ఉండేవారు. తానిషా దగ్గర మంత్రులుగా పనిచేసే అక్కన్న మాదన్నలకు గోపన్న స్వయాన మీనల్లుడు. ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తుతో స్వామికి మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. ఆభరణాల్ని చేయించాడు. భద్రాచల రామదాసుగా శ్రీరాముని దివ్య వైభవాన్ని ఘనంగా సంకీర్తన చేశాడు. ఏ తీరుగ నన్ను దయచూచెదవు ఇనవంశోత్తమ రామ అంటూ స్వామిని సంకీర్తన చేసి తాను తరించి మనల్ని తరింపచేశాడు. అలాంటి రామదాసుని అనుగ్రహించిన రాముడు, రాఘవుడు, రఘుకులుడు భద్రాద్రి రామనారాయణుడు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ లోగిలి అద్భుతమైన పరమ పునీతమైన దివ్య సన్నిధి. విశాలంగా పరచుకున్న ప్రదక్షిణాపథం, ప్రాకార మంటపాలు, ఉపాలయాలు, గర్భాలయ గోపురం కన్నుల పండుగ చేస్తాయి. ఆలయ లోగిలిలో పూజలు, క్రతువులు, నిత్య కళ్యాణం, భజనలు, రామనామ స్మరణలతో పరిఢవిల్లుతుంది. ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మికానందదాయకం. అపరూప శిల్పకళా సంపదతో ఈ ఆలయ లోగిలి అణువణువో శోభిల్లుతుంది. గర్భాలయ గోపురంపై చూపు మరల్చుకోలేని రీతిలో శిల్పకళా సమాహారం ప్రకటితమవుతుంది. ప్రఖ్యాత ఆలయ రూపశిల్పి గణపతి స్థపతి ఈ గోపురాన్ని కళాఖండంగా తీర్చిదిద్దారు. గోపురంపై విమాన శ్రీ సీతారామచంద్రస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రాముణ్ణి సేవించాలని బ్రహ్మపురాణోక్తి. అంతేకాదు, బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రమ్మన్నారని నానుడి. అందుకేనేమో నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. విశేషించి ప్రతి ఆదివారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. సూర్యవంశ సంజాతుడైన రామచంద్రుణ్ణి ఆదివారం నాడు దర్శించుకోవడం వల్ల ఆరోగ్య లబ్ధి, ఐశ్వర్య సిద్ధి చేకూరుతాయని ప్రతీతి. త్రేతాయుగంలో విభవావతార మూర్తిగా ఆవిష్కారమైన రాముడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణల్ని జయప్రదంగా నిర్వహించాడు. ఈ యుగాన భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుండి వచ్చి
అర్చావతార మూర్తిగా వెలసి పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో స్వామి సీతా లక్ష్మణ సహితంగా గోచరమవుతాడు. శంఖు చక్రాలు, ధనుర్బాణాలు ధరించి సీతమ్మతో పరివేష్టితుడై అనుజుడైన లక్ష్మణునితో దర్శనమిస్తాడు. రామనారాయణమూర్తిగా, వైకుంఠ రామునిగా, విష్ణు రాఘవునిగా స్వామి భక్తులు సేవించుకుంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. భద్రాచల రాముణ్ణి, వైకుంఠ రామనారాయణుణ్ణి తిలకించి పులకించి భక్తి ప్రపత్తులతో పరవశించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన మహాద్భుత శ్లోకంలో భద్రాద్రి రాముని రూపలావణ్యాల్ని వర్ణించారు. జగదానంద కారకుడైన జనప్రియుడైన జానకీవల్లభుడైన రామచంద్ర మహాప్రభువుని దర్శించి భక్తులు ఆనందభరితులవుతారు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తాడో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలాలచే పరిమళించే మంగళాకారుడో అతడే శ్రీరామచంద్రుడు. మానవీయ మాననీయ విలువల్ని జాతికి ఘనమైన వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అలాంటి భద్రాద్రి రాముని దర్శనం సకల సన్మంగళకారకం. ప్రతి జ్యేష్ఠ నక్షత్రాన 108 కలశాలతో జ్యేష్ఠాభిషేకాన్ని స్వామివార్ల ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు. భద్రాచల క్షేత్రానికి సంబంధించి ఎన్నో స్థల పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేద తీర్చిన శిలారూపంలో ఉన్న భద్రుణ్ణి అనుగ్రహించాడంటారు. రామావతారం ముగిశాక రాముడు నారాయణునిగా వైకుంఠాన్ని చేరుకున్నాడు. రాముడు తనకిచ్చిన వరం ప్రకారం రామభద్రునిగా తనపై అధివసించాలని భద్రుడు ఘోర తపస్సు చేశాడంటారు. ఆ తపఫలితంగా రాముడు రామనారాయణునిగా ఆవిష్కారమయ్యాడని ప్రతీతి. భద్రుని కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన రాముడు భక్తుడైన భద్రుని తపోదీక్షకు మెచ్చి ఆర్తరక్షణ పరాయణుడైన వైకుంఠధాముడు వేగిరపాటుతో అపసవ్యంగా శంఖుచక్రాల్ని ధరించి ధనుర్బాణాల్ని చేతబూని సీతాలక్ష్మణ సహితంగా భద్రగిరిపై విలిశాడంటారు. ఈ జగమంతా రామమయం, ఈ జగమ 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అని భక్తురాలు సీతా రామలక్ష్మణ అర్చావతార మూర్తుల్ని ఓ పుట్టలో తొలిసారిగా చూసిందంటారు. ఆ మూర్తులకు తాటాకు పందిరివేసి నిత్యం తాటిపళ్లనే నైవేద్యంగా సమర్పించిందని చెప్తారు. తాటిపళ్లనే భద్రాద్రి రాముడు తనివి తీరా ఆరగించి దమ్మక్కను అనుగ్రహించాడంటారు. భద్రాచలంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ఉత్సవ సంరంభం కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. వసంత నవరాత్రులు భద్రాచలంలో వైభవోపేతంగా ప్రకటితమవుతాయి. శ్రీరామనవమి నాడు భద్రాద్రి భక్తాద్రిగా మారిపోతుంది. మిథిలా ప్రాంగణంలో నేత్రోత్సవంగా రమణీయ కమనీయ సంబరంలో సాగే సీతారాముల కళ్యాణం ఓ ఆనందార్ణవ సన్నివేశం. కళ్యాణమంటే సీతారాములదే. ఆకాశమంత అరుగు,
భూదేవంత పీట వేసి నేత్రపర్వంగా సాగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి తరలివస్తారు. 1964 సంవత్సరంలో గణపతి స్థపతి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మంటపంలో నేత్రోత్సవంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ముత్యాల తలంబ్రాలతో మురిపెంగా ముగ్ధ మోహనంగా పరిఢవించే ఆ ఘట్టం ఓ మాధుర్య విశేషం. కళ్యాణ వైభోగంతో శ్రీరామనవమి నాడు భద్రాచలం రామభక్తజనం ముగ్ధులవుతారు. అందరి హృదయాలలో ఉండి జీవితాల్ని ఆహ్లాదపరుస్తాడే అతడే అమృతుడు, అంతర్యామి అని రామ వైభవాన్ని బృహదారణ్యక ఉపనిషత్ పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్ష ధర్మ సంస్కృతికి విరాట్మూర్తి. ఆ జగదానందకారకుడు నెలకొన్న భద్రాచల దర్శనం సకల సన్మంగళదాయకం. తెలుగువారి పుణ్యపేటి భద్రాచలం ఇది ఐహిక ఆముష్మిక సంపదల ఆలవాలం. శ్రీరాముడు తెలుగువారి ఇలవేల్పు, సీతమ్మ తల్లి తెలుగులోగిళ్ల కల్పవల్లి. అలాంటి సీతారాములు కొలువుదీరిన ప్రతి ఊరూరు అయోధ్యాపురిగా భక్తులు భావిస్తారు. అలాంటి పతిత పావన మూర్తులైన జానకి రాఘవులు వెలసిల్లుతోన్న దివ్యధామం గొల్లల మామిడాడ క్షేత్రం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం రండి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం రుణాంచ మహాపాతక నాశనం. అనంత కళ్యాణ గుణకారకుడు భక్తాభీష్ట ప్రదాయకుడైన శ్రీరామచంద్రుడు యుగ యుగాలుగా తెలుగువారి ఎలవేలుపుగా పూజలందుకుంటున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మః, మూర్తీభవించిన ధర్మస్వరూపునిగా రఘునందనుడు తరతరాలకు ఆదర్శప్రాయుడై తేజరిల్లుతున్నాడు. ఈ నేపథ్యంలో గొల్లల మామిడాడ దివ్యక్షేత్రంలో స్వామి కోదండరామునిగా కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న గొల్లల మామిడాడ శ్రీ కోదండరామాలయ శోభ వర్ణనాతీతం. 5 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు చిహ్నాలుగా సమున్నతమైన తూర్పు పశ్చిమ గోపురాలు గోచరమవుతాయి. స్తూపాకృతుల్లో ఉన్న ఈ గోపురాలు ఎంతో విలక్షణమైనవిగా విరాజిల్లుతున్నాయి. ప్రధాన ఆలయ ప్రాంగణం ప్రవేశద్వారంపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు. సిరికింజప్పడు 1948వ సంవత్సరంలో 160 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులతో పంచకలశ సమన్వితంగా ఈ మహారాజ గోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణానికి పడమటి వైపున 1958వ సంవత్సరంలో 210 అడుగుల ఎత్తుతో 11 అంతస్తుల మహావైభవ రాజగోపురాన్ని నిర్మించారు. ఈ రామాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న తూర్పు పడమటి దిక్కులతో నిర్మించిన ప్రత్యేక అతిపెద్ద రాజగోపురాల పై వరకు మెట్లు ఎక్కి వీక్షించే అవకాశం భక్తులకు ఉంది. గొల్లల మామిడాడ వాస్తవ్యులైన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనే శ్రీరామ భక్తులు ఎందరో వదాన్యులతో కలిసి 1889వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయాన్ని 1934వ సంవత్సరంలో పునరుద్ధరించారు. 1951వ సంవత్సరంలో కాతేరు రాయి, ఇనుప ఊచలు, సిమెంటుల మిశ్రమంతో
సుదృఢమైన ధ్వజస్తంభాన్ని నిర్మింపజేశారు. గొల్లల మామిడాడ క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గౌతమి నదిలోని ఓ పాయను సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఈ పాయ మిగతా మహర్షులు తరలించిన నదీ పాయలన్నింటి సమ్మేళనంగా వాటి తుల్యంగా విఖ్యాతిగాంచింది. అందుకే ఈ పాయకు తుల్య అని పేరు. ఈ తుల్యా నదీ తీరాన వెలసిన క్షేత్రం గొల్లల మామిడాడ. ఈ నదీ తీరాన మామిడి చెట్లు అధికంగా ఉండేవి. సిద్ధపురుషుల స్నానపాన ధ్యాన తపస్సులకు అనువుగా ఉండేది. అందుకే దీనిని మామిడి వాటికగా, మామిడి వాడగా వ్యవహరించేవారు. వ్యవహారికంలో మామిడి వాడగాను అనంతరం మామిడాడ అయ్యింది. తదనంతరం యాదవుల నివాస స్థలిగా ఇది మారడంతో ఈ గ్రామం గొల్లల మామిడాడ అయిందని చెబుతారు. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు భక్తాభీష్ట వరదులై నెలకొని ఉంటారు. 1934వ సంవత్సరంలో గర్భాలయంలో ఈ ధ్రువమూర్తుల్ని ప్రతిష్ఠించారు. వేడుకున్న వారి పాలిట కొండంత వేల్పుగా కోదండరాముడు భక్తుల్ని అనుగ్రహిస్తాడని ఓ నమ్మకం. గర్భాలయంలో ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు మహా తేజో విరాజితంగా వెలుగొందుతూ ఉంటాయి. సమున్నత పీఠంపై స్థానక భంగిమలో రత్న కుండలాలతో, కిరీటాదులతో, హస్తభూషణాలతో, పుష్పమాలాలంకృతంగా, సర్వాంగ సుందరంగా మూలవరులు ముచ్చట గొలుపుతారు. 1889వ సంవత్సరంలో శ్రీ సీతా మహాలక్ష్మి, శ్రీ రామచంద్రమూర్తి అనే పేర్లతో ఇక్కడ 2 కోలలను అనగా కొయ్యబొమ్మల్ని ప్రతిష్ఠించారు. అయితే 1934వ సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న సీతారామ లక్ష్మణ అర్చావతార మూర్తుల్ని కొయ్యబొమ్మల స్థానంలో ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం దివ్య ప్రభాభాసితంగా ఈ దివ్యమూర్తులతో వెలుగొందుతోంది. కోదండరామ పాద సన్నిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిమ 1967వ సంవత్సరం జూలై 1వ తేదీన ప్రతిష్టాపన చేశారు. గొల్లల మామిడాడ కోదండరామ దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఉపాలయాలతో పాటు ముఖమంటపం, ఇతర మంటపాలు, కళా నైపుణ్య శైలి భక్తుల్ని ఆకర్షిస్తుంది. కోదండరామాలయానికి అభిముఖంగా శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధి అలరారుతోంది. నిమ్మకాయల మాలికతో రజతాభరణాలు ధరించిన పవనసుతుడు భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉంటాడు. ఆంజనేయ స్వామికి మంగళవారం గంధంతో, సింధూరంతో, తమలపాకులతో సహస్రనామ పూజల్ని జరుపుతారు. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత నిరవధ్య ఘన చరిత నిను పొగడగ మేమెంత శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత. ప్రధానాలయంలో శ్రీ కోదండరామాలయానికి చేరువలోనే బాలగజానన స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. సాధారణంగా గోచరమయ్యే వినాయక ప్రతిమలకు పూర్తి విభిన్నంగా ఈ ప్రతిమ గోచరమవుతుంది. సంపూర్ణ కవచాలంకృతుడైన స్వామికి సర్పాకృతి అలంకార విశేషంగా అమరి ఉంటుంది. అజ్ఞానము కారణముగా అవని మనుష జన్మ కలిగే బలము బుద్ధి విద్యలిచ్చి భ్రాంతి బాపు హనుమంత కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర. పశ్చిమ గోపురానికి ఆనుకుని మధ్య మంటపం, పుష్పక మంటపాలను కలుపుకుని 120 అడుగుల నిడివి,
60 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తుతో రమణీయ భరితమైన అద్దాల మంటపాన్ని 1975వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మంటపంలో రామాయణ విశేషాలకు సంబంధించిన పలు కథాత్మక శిల్పాకృతులు గోచరమవుతాయి. గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్న కోదండరాముడు భక్తులెందరికో ఆరాధ్య దైవం. కోరి కొలిచితిమయ్యా కోదండరామ రక్షింపుమయ్యా సాకేతధామ అంటూ భక్తులు స్వామికి ప్రణతులు సమర్పించుకుంటారు. కళ్యాణోత్సవ, రథోత్సవ, ఆందోళిక గ్రామోత్సవ, సదస్య, వసంతోత్సవ, ఉడుపోత్సవ, డోలోత్సవాల కోసం మూలవరుల ప్రక్కనే కౌతుక బేరాలు నెలకొని ఉంటాయి. శ్రీచక్ర తాళ్వార్ల సహితంగా ఉన్న ఈ ఉత్సవమూర్తుల్ని 1935వ సంవత్సరంలో రూపొందించి గర్భాలయంలో నెలకొల్పారు. గొల్లల మామిడాడ శ్రీ కోదండరామాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. ప్రతి నిత్యం రాముల వారికి తులసిపత్ర పూజ, సీతమ్మ వారికి కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో రామదేవుని వ్రతాల్ని నిర్వహించడం ఇక్కడి విశేషం. ధనుర్మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసాలలో స్వామివారికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. చైత్రమాసంలో కోదండరామునికి వసంత నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహిస్తారు. శ్రీరామ నవమి నాడు ఇక్కడ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీమద్ రామాయణ సత్కథ భారతీయ ఆర్ష ధర్మజీవన సుధ. రాముడు ధీరోదాత్తుడు, పావన చరితుడు, ధర్మస్వరూపుడు. ఈ సృష్టిలో తరులు, గిరులు, ఝరులు, నదీనదాలు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం శాశ్వతం, శ్రీరాముడు శాశ్వతం. అలాంటి మర్యాద పురుషోత్తముడు నెలకొన్న గొల్లల మామిడాడ క్షేత్ర సందర్శనం మనందరికీ రమణీయ భాగ్య విశేషం. ఆ కోదండరాముని కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.